చెన్నైలో బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఎండీగా ఉన్నారు. అటువంటి వ్యక్తిని దువ్వాడ శ్రీనివాసరావు గారి అమ్మగారు లీలావతి గారు నిన్న మీడియాలో మాట్లాడుతూ మా కులాన్ని ఉద్దేశించి జాతి తక్కువ, కులం తక్కువ, అందవిహీనంగా ఉంటామని మా కులం వారిని దూషించడం జరిగింది. దీనిని మేము తీవ్రంగా ఈరోజు చేత శెట్టిపల్లి గౌడ సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు గత 5 సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మా గీత కులాలని అనగదొక్కాడు. ఏ విధమైన ₹1 కూడా ఇవ్వకుండా మమ్మల్ని అనగదొక్కితే ఈ గవర్నమెంట్ లో ఇప్పుడిప్పుడే మాకు కూడా అవకాశాలు అందుతున్న సమయంలో జాతుల మధ్య, బీసీల మధ్య చిచ్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నదమ్ములుగా ఉన్న బీసీ కులాల మధ్యలో కూడా ఈ రోజు చిచ్చు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, గీత కులాల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ గా దువ్వాడ శ్రీనివాస్ని మీరు పార్టీ నుంచి బహిష్కరించాలి. అదే విధంగా ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా రాజీనామా చేయించాలి. ఈ రోజు ఏదైతే వైసీపీ ముఠా ఉందో ఆడవాళ్ళని అణచివేస్తూ ఆడవాళ్ళని కోరికలుగా ఆట బొమ్మలుగా చేసుకుని ఈ రోజు ఒక్కొక్కరికి 2 3 4 ఎఫ్ఐఆర్స్. ఈ రోజు విజయసాయి రెడ్డి ఒక ముసలి వ్యక్తి అయినటువంటి విజయసాయి రెడ్డి కూడా ఈ విశాఖపట్నంలో అనేకటువంటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ నడిపించాడు, భూములు కుంభకోణం చేశాడు. అదే విధంగా ఒక ఎంపీ కూడా ఏ విధంగా మనం యూట్యూబ్ లో చూసామో, ఎవరైతే అనంతపురం ఎంపీ ఉన్నాడో ఆయన ఏ విధంగా చూసాడో తెలుసు. అదే విధంగా లోకల్లో ఉన్న మినిస్టర్లు కూడా గంట మంత్రులు కూడా వచ్చారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు గారు వచ్చారు. అయ్యా ఇదేనా మీరు మహిళా లోకానికి ఇస్తున్న సందేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి అని మేము ప్రశ్నిస్తున్నాం. చిన్న జీవనోపాధి చేసుకునే మా కులాన్ని చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. వారికి ప్రభుత్వం వారి మీద చర్య తీసుకోవాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నాం. మరి ఇప్పటివరకు మాట్లాడారు దువ్వాడ శ్రీనివాస్ గారు మా యొక్క కులాన్ని చాలా హీన దృష్టిలో ఉన్నదని చెప్పని అసభ్యకరంగా మాట్లాడడం జరుగుతుంది. సో వారిని ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని సస్పెండ్ చేసి ఎమ్మెల్సీని ఇమ్మీడియట్గా రాజీనామా చేయించవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మా కులాన్ని మీరు గత ప్రభుత్వంలో మంచి స్థాయికి తీసుకెళ్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క హామీ ఎటువంటిది కూడా నెరవేరలేదు. అలాగనే ఎన్నెన్నో కార్పొరేషన్ పెట్టడం జరిగింది. ఏ కార్పొరేషన్ కూడా ఎటువంటి నిధులు కూడా మంజూరు చేయడం జరగలేదు. కావున మా యొక్క కులానికి మా ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాపై అన్ని విధాలుగా సహకరించి దువ్వాడ శ్రీనివాస్ గారిపై చర్య తీసుకోవాల్సిందిగా ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలండి. నమస్కారం.